మాట్లాడుకుంటున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హై అలర్ట్ నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దీంతో స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు సిబ్బంది. థర్మల్ స్కానర్స్, హెల్త్ చెకప్లతో తనిఖీలు చేస్తూ ఉన్నారు. జ్వరం, వాంతులు, బలహీనత లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు అధికారులు. అనుమానితులను ఈ ఐసోలేషన్కు తరలించే ఏర్పాట్లు చేశారు. ఎబోలా వ్యాప్తితో దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్పోర్ట్లలో మెడికల్ టీంలను పెంచింది కేంద్ర ఆరోగ్య శాఖ. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు సిబ్బంది. ప్రత్యేకమైన కిట్స్ను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూడొచ్చు, థర్మల్ స్కానర్స్ ఉన్నాయి కదా, వాటితో టెంపరేచర్ చెక్ చేస్తారు. ఒక్కొక్కరిగా వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళలో టెంపరేచర్స్ ఏమైనా అటు ఇటుగా ఉన్నా, లేకపోతే వాళ్ళకి జలుబు, జ్వరం లాంటి లక్షణాలు ఏమైనా ఉన్నా వెంటనే వాళ్ళని అక్కడ పసిగట్టి, అంటే వాళ్ళ లక్షణాలు బట్టి వాళ్ళని అక్కడ అలర్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళకి చెకప్ చేసి ఆ తర్వాత వాళ్ళని అక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా జరుగుతుంది. ఎందుకని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా, ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా హెల్త్ ఎమర్జెన్సీ లాంటిది ప్రకటించిందంటే అర్థం చేసుకోవచ్చు ఎబోలా విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి భయాందోళన వ్యక్తమవుతుందనేది. ఈ నేపథ్యంలో ఇటు కేంద్రం కూడా అలర్ట్ అయింది. హైదరాబాద్లో కూడా ఎబోలా వైరస్ భయం నెలకొనే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంటారు. ఎందుకంటే విదేశాల నుంచి ఇక్కడ కూడా వస్తూ ఉంటారు కదా, ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అక్కడ ఫస్ట్ రిస్ట్రిక్షన్స్ అంటే పూర్తి స్థాయిలో కాదు, ఎందుకంటే అక్కడ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హై అలర్ట్లో ఉన్నారు ఆరోగ్య శాఖ అధికారులు. ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను స్క్రీనింగ్ పరీక్షలు చేస్తూ ఉన్నారు సిబ్బంది. థర్మల్ స్కానర్స్, హెల్త్ చెకప్లతో తనిఖీలు చేస్తారు. ముందు జ్వరం, వాంతులు, బలహీనత లక్షణాలు ఉన్న వారిని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు అధికారులు. అనుమానితులను ఐసోలేషన్కు తరలించే ఏర్పాట్లు చేశారు. ఎబోలా వ్యాప్తితో దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్పోర్ట్లలో మెడికల్ టీంలను పెంచింది కేంద్ర ప్రభుత్వం, ఇన్ఫ్యాక్ట్ కేంద్ర ఆరోగ్య శాఖ. సో ఈ క్రమంలో ప్రస్తుతం హైదరాబాద్లో పరిస్థితి ఏంటి, శంషాబాద్లో ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎబోలాకి సంబంధించి ఒకవేళ కేసెస్ కనుక బయటపడితే వెంటనే ఏం జరిగే అవకాశం ఉంటుంది, డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎబోలా వ్యాప్తిని, అంటే ఆ ఎబోలాకి సంబంధించి భయం నెలకొన్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఇటు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఆరోగ్య శాఖ అధికారులు? 19 కేసులు ఏవైతే ఉన్నాయో, కరోనా 1, 2 ఏదైతే 2 వేరియేషన్లు ఉన్నాయో గతంలో అవి మన దేశానికి రావు, మన వాతావరణాన్ని తట్టుకోలేవు అంటూ కూడా భారతీయులందరూ కూడా చాలా ధైర్యంగా ఉండడం జరిగింది. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా వేసవి ఎండలు పెరిగే కొద్దీ బ్యాక్టీరియా చనిపోతుంది అనుకున్న నేపథ్యంలో అది ఇంకా ముదిరి భారీ ఒక ప్రళయం సృష్టించడం జరిగింది. ఎన్నో మంది ప్రాణాలు తీసుకుంది ఆ కోవిడ్ వైరస్. ఇప్పుడు ఏకంగా సుమారుగా కొంతకాలం గ్యాప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎబోలా వైరస్ మళ్ళీ కొత్త వేరియంట్ లాగా మళ్ళీ వ్యాపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో పలు దేశాల్లో ఇప్పటికే ఆ కోవిడ్ కేసుల తర్వాత ఏదైతే సిచ్యువేషన్ చూస్తామో ఇప్పుడు ఎబోలా వైరస్ సిచ్యువేషన్ కూడా అలాగే కనిపిస్తూ ఉంది. ఎబోలా కేసులు ఆ దేశంలో భారీగా నమోదవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇతర దేశాల నుంచి ఇప్పుడు వచ్చే ఫ్లైట్స్ అన్నిటిలో కూడా ప్రయాణికుల్ని చెక్ చేస్తూ ఉన్నారు. గతంలో మనకు థర్మోమీటర్ ఒక చిన్న మిషన్ పెట్టి హెడ్ మీద పెట్టి చెక్ చేసే వాళ్ళు టెంపరేచర్ ఉందా లేదో, కానీ ఇప్పుడున్న వేసవి ఎండలకి మామూలుగానే అందరి శరీరాలు కొంచెం వేడిగా ఉంటా ఉన్నాయి. సో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఆ పాత పద్ధతులు కాదు, ఇప్పుడు కొత్తగా థర్మల్ స్కానింగ్ చేయాలంటూ కూడా కొన్ని చిన్నపాటి కెమెరాలు, కొన్ని ఎక్విప్మెంట్లు పెట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్లో అందరూ కూడా ఫ్లైట్ దిగి ఎగ్జిట్లోకి బయటకు వచ్చే క్రమంలో అందరూ లైన్గా వచ్చే క్రమంలో అందరికీ కూడా థర్మల్ స్కానింగ్ చేస్తూ ఉన్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో. ఇటు ఎవరికైనా బాడీలో ఇక్కడ లంగ్స్ ప్రదేశాల్లో కావచ్చు, హార్ట్ ప్రదేశంలో కావచ్చు, మిగతా ఈ ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఏవైతే వేడి వాతావరణం కనిపిస్తుందో బాడీ అంతా ఆరోగ్యంగా ఉంటే అంతా కూడా కూల్గా బ్లూ కలర్ చూపిస్తూ ఉంటుంది. ఎక్కడైనా మనకు ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అక్కడ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయి ఉంటే అక్కడ పోరాటం లోపల మనకు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో లోపల బాడీ హీట్ అవుతూ ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో. సో థర్మల్ స్కానింగ్లో ఎక్కడైతే బాడీ టెంపరేచర్ లంగ్స్ లోపల, హార్ట్ దగ్గర, ఇండస్ట్రీలో కనుక హీట్ కనుక కనిపిస్తే కనుక వారిని వెంటనే పక్కకు తీసుకెళ్ళి వారికి వైద్య పరీక్షలు చేసి నిజంగా వీరిలో ఆరోగ్య సమస్యలు ఉన్నాయా లేకపోతే ఎబోలా లక్షణాలు ఏమైనా ఉన్నాయా అంటూ వెంటనే స్మార్ట్ కిట్తో చెక్ చేయడం జరుగుతుంది, ర్యాపిడ్ కిట్ తోటి. ఒకవేళ నిజంగా వారికి ఇటు దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు ఏమైనా ఉంటే కనుక వాళ్ళని వెంటనే గతంలో క్వారంటైన్ చేసినట్టు ఇప్పుడు ఐసోలేషన్ సెంటర్లో పెట్టి లోపల పంపించడం జరుగుతుంది. వారికి పూర్తిగా వైద్య పరీక్షలు చేశాకే బయటికి పంపిస్తాము అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇటు ప్రతిసారి కూడా కేరళ నుంచి ఈ వైరస్ అంతా కూడా ఇండియాలోకి వ్యాపిస్తూ వస్తూ ఉంది. ఇప్పుడు గతంలో కోవిడ్ కేసులు కూడా ఫస్ట్ కేరళలోనే నమోదవడం జరిగింది. ఇప్పుడు కూడా అటుగా వచ్చే షిప్ యార్డ్ ప్రాంతం నుంచి కాబట్టి
అటుగా వచ్చే ప్రాంతంలో షిప్పులు కావచ్చు, లోడింగ్ అన్లోడింగ్ ప్రాంతంలో ప్రయాణికుల సంఖ్యను అంతా కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటు కరోనా వైరస్కి ఏదైతే మనం చూసామో గతంలో ఏదైతే ఇబ్బందులు పడ్డామో ఆ ఇబ్బందులు ఇప్పుడు పడకూడదు అన్నట్టు కూడా చెక్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు కరోనా తీవ్రతలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్ చూసాం. మరి ఇప్పుడు ఈ ఎబోలా తాకిడిని తట్టుకుంటుందా, ఎబోలా తాకిడిని ఎంతవరకు మనం అడ్డుకోగలం అనేది అయితే చెక్ చేస్తూ ఉన్నారు. మరి ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా ఒక హై అలర్ట్గా నెలకొనింది. మొత్తం కూడా సెక్యూరిటీ సిబ్బంది పెట్టుకోవడం జరిగింది. మొత్తం కూడా వచ్చే ప్రయాణికులందరినీ కూడా చెక్ చేసే పంపిస్తూ ఉన్నారు. సచిన్, ఎవరిని కూడా ఇటు ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఎవరిని కూడా బయటికి పంపించాం, అందరినీ కూడా తరువుగా చెక్ చేసే బయటికి పంపిస్తాం. మళ్ళీ కరోనా సిచ్యువేషన్ ఇప్పుడు మళ్ళీ రానియమంటూ కూడా కేంద్ర ఆరోగ్య శాఖకు చెప్తా ఉంది. సచిన్, ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పవన్. మొత్తం అయితే మాత్రం కేంద్ర ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. ఇప్పటికే ఎయిర్పోర్ట్స్లకు అలర్ట్స్ని జారీ చేసింది. ఎక్కడ కూడా ఎటువంటి అలసత్వం ప్రదర్శించద్దు. వచ్చిన వాళ్ళని థర్మల్ స్కానింగ్ చేసి ఒకవేళ ఎబోలా లక్షణాలు ఉంటే కనుక వెంటనే సంబంధిత హాస్పిటల్స్కి పంపించడమో లేకపోతే దానికి తగిన ఏర్పాట్లు చేసే క్రమంలో అక్కడికి తరలించడం చేయాలి అంటూ కూడా ఇప్పటికీ డైరెక్షన్స్ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో అసలు ఏంటి దీని కథ అన్నది ఒకసారి మాట్లాడుకుంటే, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, DR కాంగో అంటారు, ఇక్కడ ఎబోలా మహమ్మారి వ్యాప్తి జరిగింది. సో ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఇది ఆందోళన కలిగిస్తోంది. ఎందుకని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏకంగా దీన్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం అనేది ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. అయితే ఈ మహమ్మారిని ఎదుర్కోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇది అత్యంత అరుదైన వైరస్ రకానికి చెందింది. దీనికి ఎలాంటి టీకా లేదు. DR కాంగోలో ఇంటర్నల్గా సంఘర్షణలు నెలకొన్న ప్రాంతంలో ఈ కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి వ్యాప్తి ఊహించిన దానికంటే ఎక్కువగా ఉందని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిందని చెప్పి ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తుంది. అసలు ఎబోలా అంటే ఒక అరుదైన వైరస్ వల్ల వచ్చే ప్రాణాంతక వ్యాధి. ఎబోలా వైరస్ సాధారణంగా జంతువులకు సోకుతాయి. ముఖ్యంగా ఒక రకమైన గబ్బిలాలకు ఫ్రూట్ బ్యాట్స్ అంటూ ఉంటారు. ఈ ఫ్రూట్ బ్యాట్స్కి వస్తుంది. వైరస్ సోకిన ఆ జంతువులు కావచ్చు, లేకపోతే ఆ ప్రాణులు తిన్న వాటిని నుంచి, అంటే వైరస్ సోకిన వాటికి సంబంధించి వాటిని తిన్నా లేకపోతే వాటిని తాకినా, లేకపోతే ఆ విసర్జించిన వాటిని తాకినా అప్పుడు మనుషులకు కూడా ఈ వైరస్ వ్యాప్తి ప్రారంభం కావచ్చు. అయితే దీని లక్షణాలు బయటపడేందుకు 2 నుంచి 21 రోజులు టైం పడుతుందని చెప్పి ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తూ ఉంది. అయితే సడన్గా నీరసంగా కనిపించడం, జ్వరం, తలనొప్పి, అలాగే ఒక ఫ్లూలా కనిపించడం దీని లక్షణాలని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే ఈ వ్యాధి తీవ్రతరం అవుతున్న కొద్దీ వాంతులు, విరేచనాలు ఎక్కువ అవుతాయి. ఇది అవయవాల వైఫల్యానికి కూడా కారణమవుతుందని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే కొంతమంది రోగుల్లో బ్లీడింగ్ జరుగుతుంది. అది బయట లేకపోతే ఇంటర్నల్గా బ్లీడింగ్ కూడా జరిగే అవకాశం ఉందనేది ఇక్కడ కొన్ని ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తున్న రిపోర్ట్స్. అయితే ఇటువంటి సందర్భాల్లో ఈ వ్యాధి లక్షణాల గురించి మాట్లాడుకున్నాం. మరి దీనికి టీకా ఏదైనా ఉందంటే కనుక ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 1 దశాబ్ద కాలానికి పైగా కనిపించని ఈ వైరస్ వల్ల, అంటే బండి బుగ్యో వైరస్ వల్ల ఇది సంభవిస్తుంది. ఇది అయితే ఈ వైరస్ గతంలో 2 సార్లు మాత్రమే వ్యాప్తి చెందింది. ఆ టైంలో ఇది సోకిన వారిలో దాదాపు 3వ వంతు మాత్రమే చనిపోయారు. అయితే ఈ అరుదైన ఎబోలా జాతి చాలా ఇబ్బందులు పెడుతుందన్నమాట. అంటే వ్యాప్తి చెందిన ప్రాంతాల్లో ఎబోలా గుర్తింపు కోసం అక్కడ రక్త పరీక్షలన్నీ నెగిటివ్గా వచ్చాయి. దీని కారణం సాధారణంగా వైరస్ జాతులను మాత్రమే గుర్తించి రక్త పరీక్షలు చేయడమే. అయితే బండి బుగ్యో వైరస్కు ఎలాంటి టీకా లేదు. ప్రస్తుతం ప్రయోగాత్మక స్టేజ్లో ఉంది ఈ టీకా, డెవలపింగ్ స్టేజ్ అంటూ ఉంటాం కదా. అయితే ఎబోలాని జైడ్ వైరస్ కోసం రూపొందించిన టీకా కొంతమేరకు రక్షణ అందించే అవకాశం ఉంది అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. సో ప్రస్తుతానికైతే మాత్రం ఈ వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తుంది. అందుకే ఇటు ప్రపంచవ్యాప్తంగా అలర్ట్స్ నెలకొన్నాయి. ఇది భారత్ కూడా తాకే ప్రమాదం ఉంది అనే చర్చ జరుగుతున్న క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. ఎయిర్పోర్ట్లో స్క్రీనింగ్ చేస్తూ ఉంది. ఒకవేళ ఆ లక్షణాలతో ఎవరైనా కనుక వస్తూ ఉన్న వాళ్ళు ఉంటే కనుక వెంటనే స్క్రీనింగ్లో వాళ్ళని పట్టుకోవడం, అక్కడ వాళ్ళని టెస్ట్, ట్రేసింగ్ అండ్ ట్రీట్మెంట్ అంటూ ఉంటారు కదా, అలా ఫస్ట్ టెస్ట్ చేయడం, తర్వాత ట్రేసింగ్ చేయడం, టెస్ట్ చేయడం, ట్రీట్ చేయడం, ఈ 3 పద్ధతులను అవలంబిస్తూ ఉంది కేంద్ర ఆరోగ్య శాఖ. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ డిస్టర్బింగ్ కాంటెంట్, వేర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం.